ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితులను ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదని కోర్టు సీరియస్ అయింది. వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్లో ఇంకో రూపంలో హాజరవుతామంటే కుదరదని చెప్పింది. కోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావును రప్పించే పనిలో పడ్డారు సిట్ అధికారులు. కానీ మరో నిందితుడు శ్రవణ్ కుమార్ ఎక్కడున్నాడో అంతుపట్టడం లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని రప్పించేందుకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. కానీ శ్రవణ్ కుమార్ జాడ ఎక్కడో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వీళ్ళిద్దరిని వెంటనే అరెస్టు చేసి హాజరుపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి 4 నెలలు గడుస్తున్నప్పటికీ ఇద్దరిని అదుపులోకి తీసుకోకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి అమెరికాలో అనారోగ్యంతో ఉన్న ప్రభాకర్ రావు చికిత్స చేయించుకుంటున్నాడని, అతను వీడియో కాన్ఫరెన్స్ లేదా వర్చువల్గా విచారణకు అందుబాటులోకి వస్తాడు అని విచారణాధికారులు కోర్టుకు తెలిపారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణను అనుమతించబోమని కోర్టు తేల్చి చెప్పింది. వారం రోజుల్లోగా ఇద్దరిని ఫిజికల్ గా హాజరుపరచాలని న్యాయస్థానం గట్టిగా చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావును విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ బృందం చెబుతోంది. ప్రభాకర్ రావు నేతృత్వంలో పనిచేసిన ప్రణీత్ కుమార్, భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వాళ్లను విచారించిన దానిపై వచ్చిన వివరాలతో ఛార్జిషీట్ దాఖలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే ట్యాప్ చేశామని అరెస్టైన 4 నిందితులు వెల్లడించారు. 3000కు పైచిలుకు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశామని ఛార్జిషీట్లో పేర్కొన్నారు. జడ్జీలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, మీడియా అధిపతులు, రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్టుగా ఛార్జిషీట్లో ప్రస్తావించారు. దీనికి తోడు ఎన్నికల సమయంలో డబ్బు రవాణాలో కీలక పాత్ర పోషించినట్లుగా గుర్తించారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఒక ఛానల్ ఎండీ సహకారంతో ఏకంగా మినీ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని ఒప్పుకున్నట్టు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్ ద్వారా రేవంత్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు, సోదరుల ఫోన్లను ట్యాప్ చేశారని గుర్తించారు. శ్రవణ్ కుమార్ ఇచ్చిన ఫోన్ నంబర్లను అధికారులు ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్పటి ప్రభుత్వ పెద్దలకు అందించారు. దీనికి తోడు కొంతమంది ప్రముఖుల సెల్ నంబర్లను ఎప్పటికప్పుడు ప్రణీత్ రావుకిచ్చి శ్రవణ్ కుమార్ ట్యాపింగ్ చేయించాడని అభియోగాలు నమోదయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత శ్రవణ్ కుమార్ దుబాయ్ మీదుగా లండన్ కు పరారైనట్లుగా తెలిసిందే. మరి ఆయన లండన్లోనే ఉన్నాడా, మరో చోటికి షిఫ్ట్ అయ్యాడా అన్నది తేలాలి. ప్రభాకర్ రావు మాత్రం అమెరికాలో ఉన్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. రావడానికి లేట్ అవుతుందని ఆయన ఇటీవల లేఖ కూడా రాశారు. కానీ కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభాకర్ రావుని రప్పించే పనిలో పడ్డారు పోలీసులు. ఇంటర్పోల్ సహకారంతో ఆలస్యం అవుతుందనుకుంటే డైరెక్ట్ గా ప్రభాకర్ రావునే ఇండియాకు తీసుకువచ్చే పనిలో పడ్డారు.